అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చరణశెట్టి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒంటరిని చేశారా? అనే అనుమానాలైతే ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న వార్తలు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే, ఇటీవల ఒంగోలు పట్టణంలో సమతానగర్లో జరిగిన ఘర్షణ, టీడీపీ వైసీపీ రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన స్వరం కానీ కొంత నిస్సహాయత కనిపిస్తుంది అని అయితే అందరికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు దూరం అయిపోవడం, అలాగే జనసేన పార్టీ టీడీపీ తోటి పొత్తులో ఉండడం వల్ల కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండే కొంతమంది కాపు నేతలు కూడా అటువైపు తెలుగుదేశం కూటమి వైపు వెళ్ళిపోవడం, ఇటు చూస్తే సొంత పార్టీలో మిగతా నాయకులు ఎవరూ కూడా సరిగ్గా సపోర్ట్ చెయ్యకపోవడం, వీటన్నింటినీ గనక పరిగణలోకి తీసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఒంటరైపోయారు అనే మాట అయితే జిల్లా వ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. సో వాస్తవంగా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. చాలా మేరకు సౌమ్యంగానే ఉంటారు. పెద్దగా గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదు. బోలా మనిషి. లోపల ఏదుంటే అది బయటకు చెప్పేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇటీవల ఎలక్షన్ కోడ్ రాకముందు కండక్ట్ చేసిన ఒక ప్రెస్ మీట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ముడుపులు తీసుకున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు. నా దగ్గర డబ్బులు లేవు విపరీతంగా ఖర్చు పెట్టడానికి, కార్యకర్తలందరూ కలిసి గట్టిగా పని చేస్తాను అని హామీ ఇస్తేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చెయ్యను అని బోలాగా మనసులో ఉన్న ఏది ఉంటే అది బయటికి చెప్పేశారు. సో అలాంటి నిజాయితీ గల మనిషి, అలాగే సౌమ్యమైన వ్యక్తి, మంచి మనిషి. కానీ ఈ ఎలక్షన్స్ని గనక దృష్టిలో పెట్టుకుని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న రాజకీయాన్ని గనక దృష్టిలో పెట్టుకుని చూస్తే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనే కామెంట్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్ట్రాంగ్గా అప్లై అవుతుంది. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, అలాగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా? నిజాయితీగా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారా? లేకపోతే రాజకీయాల కోసం కొత్త కొత్త ఇబ్బందులు జనాల్లో సృష్టించే వాళ్ళు ఉన్నారు? ఇది ఒకసారి ఆలోచించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైనా సరే, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా, ఏదైనా సమస్య ఉంది అంటే వీలైన మేర ఆయనకు కుదిరితే ఖచ్చితంగా సహాయం చేయాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. మంత్రి పదవిని సగంలోనే లాగేసుకున్నారు. అదే మరి ప్రకాశం జిల్లాకి చెందిన ఆదిమూలపు సురేష్ గారికి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మాత్రం సగంలోనే లాగేసుకున్నారు. మంత్రి పదవి పూర్తిపోయింది. ఆయనకి పార్టీలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? నిన్న మొన్నటి వరకు ఆయన సీటు కూడా లేదు అనే ప్రచారం జరిగిందంటే ఆయన్ని పార్టీ ఏ మేరకు నిర్లక్ష్యం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బలంగా అండగా నిలబడిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు దూరం అయ్యారు. అలాగే జనసేన పార్టీ వల్ల అక్కడ కాపులు దూరం అయ్యారు. దాంతో పాటుగా వైవి సుబ్బారెడ్డి గారి నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. అటు విజయసాయి రెడ్డి గారి నుంచి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి కానీ, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా బలమైన ఏ నాయకులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సహకరించే పరిస్థితి లేదు. సో వీటన్నింటినీ గనక పరిశీలించి చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆయనకి ఓటమి ఎదురవుతుంది అనే ప్రచారం అయితే
జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా ఆయనకి ఈ ఎన్నికల్లో మాత్రం గడ్డు కాలమే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎదురవబోతుంది.